జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన బర్త్డే ప్రోగ్రాం జరుపుతుంటాము. ఈరోజు కూడా అదే ప్రకారంగా ఈరోజు కూడా పుట్టినరోజు జరపడం జరిగింది. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇచ్చాలని ఆ బ్రహ్మానంద స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను పిలుస్తానే మన ఎమ్మెల్సీ గారు విశాఖ పాషా గారు, మిగతా కౌన్సిలర్ గారు, చుట్టుపక్కల కౌన్సిలర్ గారు, వార్డులో లీడర్లు అందరూ రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం కూడా హ్యాపీగా ఉంటే మన వైఎస్ఆర్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలుపుతో ఉండి మళ్ళీ వచ్చే సంవత్సరం మన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ గురువు ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని మా వార్డులో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గోపాల్ 4-3 వార్డుల గోపాల్ ఉన్నటువంటి చెంచు గోపాల్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని చేసుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఇంకా ఆరోగ్య ఐశ్వర్యాలలో కుటుంబం వారి దేవుడు ఆశిస్తున్నారు ఉండాలని మళ్ళీ ఎన్నో పుట్టినరోజులు జరగాలని మాకందరికీ మార్గదర్శకుడు రాజకీయ గురువు శిల్పాంబరుడి జన్మదిన శుభ సందర్భంగా మేము మాజీ మంత్రి స్వామి చైర్మన్ గోపాల్ గారు కంటిన్యూగా శిల్పాంబరుడి గారి బర్త్డే ఫంక్షన్ అందులో భాగంగా ఇక్కడికి రావడం అనేది మాకు ఎంతో సంతోషంగా భావిస్తా ఉన్నాం. దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ నిండుగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పేసి అల్లా దీవెనలు కూడా శిల్పామోహన్ రెడ్డికి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాము. శిల్పామోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అని చెప్పేదానికంటే ఒక సంఘ సంస్కర్త అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆయన రాజకీయ అరంగేట్రం కంటే ముందు ఆయన ఇక్కడ సేవా తత్పరతోనే ఇక్కడికి నంద్యాలకు రావడం జరిగింది. మొట్టమొదటిగా మనకందరికీ గుర్తుంటారు కానీ ఆయన ఒక్కసారి నన్ను రిపీట్ చేస్తూ ఉన్నాను. శిల్పామోహన్ రెడ్డి గారు నంది రైతు సమాఖ్య అని చెప్పి ఒక సమాఖ్య ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు రైతులకు సేవలు అందిస్తూ అలాగే దాని తర్వాత శిల్ప సహకారం పెట్టి దాని ద్వారా లాభాపేక్ష రహితంగా 10-12% డిస్కౌంట్తో ప్రజలకు అందరికీ అందిస్తూ అలాగే శిల్ప మహిళా సహకారం చెప్పేసి ఏర్పాటు చేసి దాని ద్వారా నామినల్ ఇంట్రెస్ట్ స్త్రీలకందరికీ లోన్ ఇప్పిస్తూ నంది రైతు సమాఖ్య ద్వారా వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఎన్నో రకాలుగా రైతులను ఆదుకుంటూ అలాగే నంద్యాలలో 31 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం దాని ద్వారా ప్రజలకు చేస్తూ అలాగే రోజాగుండ షాదీఖానాకు ఇదోదయం సహాయం చేస్తూ అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలు అనేవి ఉన్నాయి. మనకందరికీ తెలిసిందే. ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం జరిగింది, పేదవాళ్ళకి కోపు పండ్లు ఇవ్వడం జరిగింది, ఎడ్యుకేషన్లో ఆర్థికంగా లేని వ్యక్తులకు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది, ప్రతి స్టోర్లో స్టోర్స్ లెక్క ఏర్పాటు చేయడం జరిగింది, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇప్పుడు కూడా మెడికల్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎన్నో సేవలు ఆయన కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉండేది మా నేత శిల్పామోహన్ రెడ్డి మాజీ మంత్రి. సో ఆయనకు దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి ఇదే రకంగా ప్రజలతో వెన్నంటి ఉంటూ మాకు తోడు నీడిగా ఉండాలని చెప్పించుకుంటూ మరొకసారి శిల్పామోహన్ జన్మదిన ప్రియతమ నాయకులు గొప్ప మానవతావాది నంద్యాల శిల్పా సేవా సమితి వ్యవస్థాపకులు ఎందరందరికో రాజకీయ భవిష్యత్తునిచ్చినటువంటి మహనీయుడు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినాన్ని చంద్రు గారి గోపాల్ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు గౌరవ కౌన్సిలర్ల సమక్షంలో వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.